హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే 12 మోడల్ బోర్డ్ వైరింగ్ మరియు ఫ్యాన్ రెగ్యులేటర్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది మీకు ఈ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా అర్థమైపోతుంది. స్విచ్ బోర్డ్ వైరింగ్ అనేది ఇంత సులభంగా ఉంటుందా అనిపిస్తుంది. మీరు నేను పెట్టిన కొన్ని స్విచ్ బోర్డ్స్ వరకు ఇట్నే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు స్విచ్ బోర్డ్ వైరింగ్ మీ అందులోకి మీకే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సాకెట్లు, ఒక ఇండికేటరు, ఒక ఫ్యాన్ రెగ్యులేటర్, స్విచ్ మోడల్ ఫ్యాన్ రెగ్యులేటరు తీసుకోవడం జరిగింది. 4 స్విచ్లు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. యాంకర్ పెంటా కంపెనీ ఇది వచ్చేసి మనకు మనం ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేసినటువంటి బోర్డు పేరు వచ్చేసి యాంకర్ పెంటా కంపెనీ అనమాట. సిల్వర్ పట్టి షీటు. ఓకే, ఫ్యాన్ రెగ్యులేటర్ 4 స్విచ్లు, 3 6 ఆంప్స్ సాకెట్స్, ఒక ఇండికేటర్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనం దీనికి ఏ విధంగా కనెక్షన్ ఇస్తామనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమైపోతుంది. ఈ స్విచ్ బోర్డ్లో వచ్చేసి ఫ్రెండ్స్ ప్రతి సాకెట్కి ఒక ఆన్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. ఓకే, డైరెక్ట్గా అయితే సాకెట్స్ అయితే ఏం పెట్టలేదు. దీంట్లో ప్రతి సాకెట్కి ఒక స్విచ్ ఆన్ ఆఫ్ పెట్టుకోవడం జరిగిందనమాట. ఈ స్విచ్ బోర్డ్ వైరింగ్ ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను వైరింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు. స్విచ్ కింది భాగంలో ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఫ్యాన్ రెగ్యులేటర్ యొక్క పక్క స్విచ్ అనమాట ఇది. స్విచ్ కింది భాగంలో ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఆన్ ఆఫ్ చూడండి ఒకసారి. స్విచ్ కింది భాగంలో ఇస్తున్నాను అనమాట, చూడండి. నెక్స్ట్ నేను స్విచ్ ఇప్పుడు ఫ్యాన్ రెగ్యులేటర్ యొక్క పక్క స్విచ్లో ఇచ్చాను కదా. నెక్స్ట్ నేను వచ్చేసి సాకెట్ యొక్క పక్క భాగంలో ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ పక్క స్విచ్లో ఇస్తాను. అది కూడా స్విచ్ కింది భాగంలో ఇస్తాను. మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, పై భాగం, కింది భాగంలో ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇండికేటర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇండికేటర్లో ఫేస్ న్యూట్రల్ డైరెక్ట్గా కలవాలన్నమాట. అందుకని నేను ముందుగా ఒక వైరు, రెండిట్లో ఏదైనా కావచ్చు, ఒక వైర్ అయితే ఫేస్ తీసుకుంటున్నాను నేను. ఇండికేటర్ యొక్క వైరు, ఇండికేటర్ యొక్క వైరు మరియు ఇప్పుడు స్విచ్ పక్క సాకెట్ యొక్క పక్క ఉంది కదా, ఆ సాకెట్ స్విచ్లో అయితే ఇప్పుడు నేను కనెక్షన్ తీసుకుంటున్నాను అనమాట. అక్కడ నుంచి మళ్ళీ నేను కింది భాగం వరకు కూడా తీసుకొస్తాను. ఒకసారి చూడండి, నేను ఇండికేటర్లో ఒక వైర్ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఒక వైర్ తీసుకోవడం జరిగింది. రెండింటిలో ఏదైనా ఒక వైర్ కావచ్చు. సాకెట్ యొక్క పక్క స్విచ్లో కూడా నేను కింది భాగంలో ఇస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మీరు బాగా నీట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఒక 2-3 స్విచ్ బోర్డులు మీరు ఈజీ ఇట్లే ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మరీ ఇంత సింపుల్గా అనిపిస్తుంది. ఓకే, నేను ఇప్పుడు పై భాగంలో ఇప్పుడు స్విచ్కి అయితే ఇవ్వడం జరిగింది కదా. స్విచ్కు కింది భాగంలో ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఫేస్ అనేది. ఓకే, బాగా గుర్తుంచుకోండి. పై భాగంలో అయితే 2 స్విచ్లకు అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు ఈ 2 సాకెట్స్కి సంబంధించినటువంటి స్విచ్లకు కూడా మన కింది వైపు ఫేస్ కాబట్టి కింది వైపు ఫేస్ తీసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే స్విచ్కు కింది భాగంలోనే ఫేస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫేజ్ ప్లస్. ఓకే, నేను కింది భాగంలో 2 స్విచ్లకు కూడా ఫేస్ తీసుకుంటున్నాను. స్విచ్ యొక్క కింది భాగంలో అది కూడా మీరు ఒకసారి ఈ స్విచ్ బోర్డ్ వైరింగ్ చూస్తే ఇంత సింపుల్గా అనిపిస్తుంది అనమాట. 2-3 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు బాగా అర్థమైపోతుంది ఏ విధంగా అనేది. ఓకే, ఈ విధంగా అయితే నేను ఫేస్ అయితే అదేవిధంగా 4 స్విచ్లకు ఒక ఇండికేటర్ తీసుకోవడం జరిగింది. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు స్విచ్కు ఫ్యాన్ రెగ్యులేటర్ యొక్క పక్క స్విచ్లో కింద ఆల్రెడీ ఫేస్ రావడం జరిగింది కదా. మనకు స్విచ్ ఆన్ చేస్తేనే ఫ్యాన్ రెగ్యులేటర్లోకి వైర్ పోయి ఫ్యాన్ రెగ్యులేటర్లోకి సప్లై అనమాట. స్విచ్ పై భాగంలో అనమాట. మనం స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ కింది భాగం నుంచి పై భాగం మన కరెంటు పాస్ అవుతుంది కాబట్టి ఆ ఫ్యాన్ రెగ్యులేటర్ యొక్క వైరు పై భాగంలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఓకే, ఫ్యాన్ రెగ్యులేటర్ యొక్క పక్క స్విచ్ యొక్క పై భాగంలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు స్విచ్ ఆన్ చేస్తే పై భాగం నుంచి ఫ్యాన్ రెగ్యులేటర్కి సప్లై కావాలన్నమాట మనకు కరెంటు. ఓకే, ఇంకొక వైర్ మిగిలింది కదా, మీకు ఇది లాస్ట్లో ఇస్తాను ఫ్రెండ్స్. నేను ఫ్యాన్ రెగ్యులేటర్ 2 వైర్స్ ఉంటాయి మనకు. ఓకే, చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సాకెట్ యొక్క స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ఇప్పుడు ఈ స్విచ్ నుంచి
సాకెట్‌కి అంటే ఈ స్విచ్ ఆన్ చేస్తేనే సాకెట్‌లోకి సప్లై వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్విచ్ నేను ఆన్ చేస్తేనే సాకెట్‌లోకి సప్లై వెళ్తుందనమాట. స్విచ్ పై భాగం నుంచి నాకు మీకు బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ప్రతి సాకెట్‌లో ఎల్, ఎన్, ఈ. ఎల్ అంటే ఫేస్ అనమాట. మీరు బాగా గుర్తుంచుకోండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఎల్ అంటే ఫేసు, ఎన్ అంటే న్యూట్రల్. ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి ఎల్ అంటే మన ఫేస్ కాబట్టి స్విచ్ నుంచి ఫేస్ తీసుకుంటున్నాం కాబట్టి స్విచ్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి సాకెట్లో మనం ఎల్లో ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎల్ అంటే ఫేసు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఎల్ ఫుల్ ఫామ్ ఇది కాదనమాట. ఎల్ అంటే అర్థం కావడానికి చెప్తున్నాను. ఎల్ అంటే ఫేసు, ఎన్ అంటే న్యూట్రల్, ఈ అని ఉంటుంది కదా మిడిల్లో, సాకెట్ యొక్క మిడిల్లో ఉన్నది ఎర్త్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను స్విచ్ పైభాగం నుంచి సాకెట్లోకి తీసుకోవడం జరిగింది. ఎల్ సింబల్ ఉంది కదా, అక్కడ తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి కింద 2 సాకెట్లు ఉన్నాయి కదా, ఈ 2 సాకెట్స్ కూడా సేమ్ అదే విధంగా అనమాట. స్విచ్ పైభాగం నుంచి ప్రతి సాకెట్లో ఎల్, ఎన్, ఈ అని ఉంటుంది. ఈ అంటే ఎర్త్ ఫ్రెండ్స్. ఓకే. ప్రతి సాకెట్లో మనం స్విచ్ ద్వారా ఫేస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎల్ అని సింబల్ ఉంటుంది. ఆ ఎల్లులో మాత్రమే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే. చూడండి సేమ్ అక్కడ ఈ విధంగా ఈ వీడియోలో కూడా అలాగే ఉంది. మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఖచ్చితంగా ఈ వీడియో అయితే. చూడండి, నేను స్విచ్ యొక్క పై భాగం నుంచి సాకెట్లో ఎల్కి ఇవ్వడం జరుగుతుంది. ఎల్ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకు స్విచ్చెస్కి అన్నిటికీ ఫేస్ తీసుకోవడం జరిగిందనమాట. మనం స్విచ్ ఆన్ చేస్తేనే స్విచ్ పై భాగం నుంచి సాకెట్లోకి కరెంట్ సప్లై అవుతుంది. సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. ఈ బోర్డు చూసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే. ఎల్ అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంది ఫ్రెండ్స్, చూడండి మీరు క్లారిటీగా. నెక్స్ట్ స్విచ్ ఉంది కదా, నెక్స్ట్ స్విచ్ కూడా స్విచ్ పై భాగం నుంచి సాకెట్కి ఎల్లో ఇవ్వాలన్నమాట. ఎల్ అని సింబల్ ఉంటుంది కదా, ఆ ఎల్లో ఇస్తే సరిపోతుంది. కానీ ఒక 2-3 వీడియోస్ చూస్తే ఫ్రెండ్స్, మీరు ఇట్నే కంటిన్యూ చేస్తుంటాను మీకోసం ఖచ్చితంగా వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్, ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ మీకోసం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇలానే మీకు పూర్తిగా ఎలక్ట్రీషియన్పై అవగాహన వచ్చేటట్టు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఓకే. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నేను స్విచ్ పై భాగం నుంచి కింది భాగంలో అయితే ఫేస్ ఉంది కదా, స్విచ్ పై భాగం నుంచి మనకు సాకెట్లోకి సప్లై ఆన్ ఆఫ్ అనమాట. స్విచ్ ఆన్ ఆఫ్ ఇప్పుడు మనకు స్విచ్ ఆన్ చేసి సాకెట్లోకి సప్లై వెళ్తుంది. ఓకే. ఈ 3 స్విచ్లకు కూడా స్విచ్ పై భాగం నుంచి సాకెట్లో యొక్క ఎల్ అనే మెన్షన్ చేసి ఉంది కదా, అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ తీసుకుందాం. సాకెట్లో ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మిడిల్లో ఉంటుందన్నమాట. ఈ అని మెన్షన్ చేసి ఉంటుంది, లేదా 3 సింబల్స్ ఇట్లా 3 గీతలు ఉంటాయి అన్నమాట. అడ్డం గీతలు 3 ఉంటాయి. 3 గీతలు ఉంటాయి, అది మనకు ఎర్త్ని సూచిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్. ప్రతి సాకెట్లో కూడా నేను గ్రీన్ వైర్ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. స్విచ్ సాకెట్లో ఈ అని మెన్షన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. స్విచ్లో మిడిల్లో ఉంటుంది అనమాట ఆప్షన్ మనకు. అది మనకు యాంకరు మారులు అయితే ఇలా ఉంటుంది, వేరే సాకెట్లు అయితే కొన్నిసార్లు మెన్షన్ చేసి ఉంటుంది, దాన్ని బట్టి ఇచ్చుకుంటే అయిపోతుంది సప్లై. ఓకే. ఇప్పుడు ఈ అని మెన్షన్ చేసింది కదా మనకి ఈ స్విచ్ మిడిల్లో, ఇంకో నెక్స్ట్ స్విచ్కి ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఈ ఎర్త్ అనేది మనం ప్రతి ఇంట్లో ఎర్త్ గుంజుకున్నప్పుడు ఆ వైర్ అనేది దీనికి మన స్విచ్ బోర్డులో నుంచి లింకించుకోవాలంటుందన్నమాట. ఎర్త్ ప్రతి ఇంట్లో కంపల్సరీ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ కూడా ఇంటి వాళ్ళకు ఎర్త్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందని చెప్పి మరి పెట్టాలన్నమాట. ఎర్త్ మాత్రం కంపల్సరీ, ఇన్వర్టర్ లేకున్నా సరే కానీ ఎర్త్ మాత్రం 100% కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండాలి. ఓకే. ఈ ఎర్త్ అనేది మనకు సాకెట్లో మిడిల్లో ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఈ అని మెన్షన్ చేసి ఉంటుంది, ఈ దగ్గర ఇవ్వాలన్నమాట. చాలామందికి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, అవగాహన లేని వాళ్ళకి, ఇంటి వాళ్ళకు, పల్లెటూళ్ళల్లో అవగాహన లేని వాళ్ళకు ఎర్త్ అనేది ఈ విధంగా యూస్ఫుల్ అవుతుంది అనేది చెప్పి మరీ పెట్టండి ఫ్రెండ్స్ ఎర్త్ మాత్రం. ఓకే. సాకెట్లో మిడిల్ అయింది ఈ అని మెన్షన్ చేసింది, అక్కడైతే మనం గ్రీన్ వైర్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, ఎర్త్కి సింబల్గా. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ ఫ్రెండ్స్, న్యూట్రల్. ఓకే. చూడండి, ఇప్పుడు మన స్విచ్ ఇండికేటర్లో మీకు ఇంతకుముందుకు చెప్పాను, ఇండికేటర్లో ఒక వైర్ ఆల్రెడీ నేను ఫేస్ తీసుకోవడం జరిగింది. ఇండికేటర్ 2 వైర్లు ఉంటాయి కదా, ఇంకొక వైర్ నేను న్యూట్రల్ తీసుకుంటున్నాను. ఓకే. టేప్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక నేను చూసినట్లయితే మీరు ఎర్త్లో ఇండికేటర్లో ఒక వైర్ ఆల్రెడీ ఫేస్ తీసుకోవడం జరిగింది, ఇంకొక వైరు న్యూట్రల్ తీసుకోవడం జరిగింది. న్యూట్రల్కి నేనైతే బ్లాక్ అయితే సింబల్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే. ఒక వైర్ ఫేస్కి అయిందనమాట ఇండికేటర్లో, ఇంకో వైర్ న్యూట్రల్కి అయిందనమాట. ఓకే. మనకు బల్బ్ కూడా ఎట్లా ఫ్రెండ్స్, న్యూట్రల్ ఫేస్ ఏ విధంగానో ఇండికేటర్ కూడా సేమ్ ఈ విధంగా అనమాట. ఇక్కడ చూసినట్లయితే నేను
న్యూట్రల్ అనేది సప్లై తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ మనకి ఈ అని మెన్షన్ చేసి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే సాకెట్లో ప్రతి సాకెట్కి న్యూట్రల్ అనేది కంపల్సరీ అవసరం. ప్రతి బల్బుకి న్యూట్రల్ అనేది కంపల్సరీ అవసరం. ప్రతి 2 పిన్కి కంపల్సరీ న్యూట్రల్ అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుంచుకొని ప్రతి ఇండికేటర్కి న్యూట్రల్ అనేది అవసరం. ఓకే, నేను ఇండికేటర్ నుంచి సాకెట్లో యొక్క ఈ అని ఉంది కదా, సారీ ఎన్ అని ఉంది కదా, ఎన్ దగ్గర ఎన్ అంటే న్యూట్రల్ అనమాట. ప్రతి సాకెట్ కూడా న్యూట్రల్ అనేది కంపల్సరీ అవసరం. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను ఆల్రెడీ ఒక సాకెట్కి తీసుకున్నాను సప్లై. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సప్లై తీసుకుంటున్నాను. ఇంకో సాకెట్లో కూడా ఎన్ అని మెన్షన్ చేసి ఉంది. ఎన్ అంటే న్యూట్రల్. ఇంకోటి కూడా నెక్స్ట్ సాకెట్కి కూడా నేను సేమ్ ఈ విధంగా తీసుకుంటున్నాను. ఓకే, మీరు కన్విన్స్ కాకండి ఫ్రెండ్స్, వీడియో మాత్రం మరీ స్లోగా ఉంది, మీకు అర్థం కావాలనేసి చాలా స్లోగా తీశాను ఫ్రెండ్స్ నేను వీడియో అయితే. ఇంకో సాకెట్లో కూడా ఎన్ అని మెన్షన్ చేసి ఉంది. ఎన్కి ఇస్తే సరిపోతుంది అనమాట. వీడియో మాత్రం చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్, నీట్గా అర్థం చేసుకోండి. మీకు ఒక 2-3 వీడియోలు చూస్తే స్విచ్ బోర్డ్ వైరింగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ అనేది న్యూట్రల్ అనేది ఇండికేటర్ నుంచి సాకెట్ల నుంచి సాకెట్ ఈ అని మెన్షన్ ప్రతి సాకెట్కి ఇవ్వడం జరిగింది. ఈ అని ఇక్కడ ఎన్ అని ఎక్కడ మెన్షన్ ఉంటే అక్కడ ఎన్ అని ఎక్కడ మెన్షన్ చేసి ఉంటే అక్కడ నేను న్యూట్రల్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎన్ అంటే న్యూట్రల్ మనకు అట్లా సింబల్ చూపిస్తుంది అనమాట. ఎన్కి నేను బ్లాక్ వైర్ తీసుకోవడం జరిగింది. ఓకే, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఎందుకు మరి అందులో కూడా మీకు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను నేను వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం స్విచ్ బోర్డ్కి సప్లై తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు స్విచ్ బోర్డులకి పవర్ సప్లై తీసుకుంటున్నాము. ఓకే, దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఎల్లో వైరు మరియు బ్లూ వైరు ఈ 2 వైర్లు ఎంచుకోవడం జరిగింది. నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను ఎల్లో వైర్ వచ్చేసి ఫేస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎల్లో వైర్ వచ్చేసి ఫేస్ తీసుకుంటున్నాను. మనం ఫేస్ ఎక్కడ ఇవ్వాలంటే స్విచ్ కింది భాగంలో ఫేస్ న్యూట్రల్ తీసుకున్నామని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో. స్విచ్ కింది భాగంలో మనకు ఫేస్ అనమాట. అక్కడ ఎక్కడైనా ఇవ్వచ్చు, ఈ 4 స్విచ్ల్లో ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట. ఎల్లో వైర్ నేను స్విచ్ కింది భాగంలో ఫేస్ తీసుకుంటున్నాను. ఒక్క దగ్గర నేను వైర్ జాయిన్ చేసినా కానీ అన్ని స్విచ్ల కనెక్షన్ ఉందన్నమాట ఆల్రెడీ. ఓకే, స్విచ్ కింది భాగంలో నేను ఫేజ్ తీసుకుంటున్నాను ఎల్లో వైరు అది కూడా. ఓకే, ఈ స్విచ్ కింది భాగం నుంచి 4 స్విచ్లకు కూడా లింక్ ఉందన్నమాట. ఓకే, ఇది ఫేస్ అనేది సప్లై చేస్తుంది అనమాట ఎల్లో వైర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూ వైర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ బ్లూ వైర్ అనేది ఎక్కడ ఇవ్వాలంటే న్యూట్రల్. బ్లూ వైర్ అనేది న్యూట్రల్. నాకు వేరు అందుబాటులో లేదు కాబట్టి చెప్తున్నాను. రెడ్ వైర్ అంటే ఫేస్, బ్లాక్ వైర్ అంటే న్యూట్రల్ కామన్గా తీసుకుంటాం కాబట్టి నాకు వేరు అందుబాటులో లేదు కాబట్టి నేను న్యూట్రల్ ఎక్కడ తీసుకోవాలంటే మీకు న్యూట్రల్ అంటే చెప్పాను అనమాట. సాకెట్లో ఇక్కడ ఉంటుంది అని చెప్పాను అనమాట. ఇప్పుడు దగ్గర ఆ సాకెట్లో ఎన్ అని మెన్షన్ చేసింది కదా, నేను అక్కడ లింక్ ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ లింక్ ఇస్తే ఆటోమేటిక్ 3 సాకెట్లకు ఒక ఇండికేటర్కి సప్లై వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ సప్లై వెళ్ళిపోతుంది అనమాట న్యూట్రల్ వైర్ అనేది. ఓకే, చాలా స్లోగా నీట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా తప్పులు ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మరింత నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఈ ఫేస్ అనేది 4 స్విచ్లకు అనేది ఇవ్వడం జరిగింది కింది భాగంలో. న్యూట్రల్ అనేది మనకు బ్లూ వైర్ కాబట్టి బ్లాక్ వైర్ ఫ్రెండ్స్. ఓకే, బ్లూ వైర్ను సాకెట్లో ఎన్ అని మెన్షన్ చేసి ఉంది కదా న్యూట్రల్. ప్రతి న్యూట్రల్ కూడా మనము కనెక్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒక సాకెట్లో ఇస్తే ప్రతి సాకెట్కి కనెక్షన్ వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ఫ్యాన్ రెగ్యులేటర్ ఫ్రెండ్స్. ఫ్యాన్ రెగ్యులేటర్ గురించి చెప్పాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు వీడియో ఇది. ఫ్యాన్ రెగ్యులేటర్లో వచ్చేసి మనకు రెడ్ వైర్, బ్లాక్ వైర్. ఓకే, మనం ఫ్యాన్ నుంచి దాదాపుగా ఒక రెడ్ వైర్ లేదా బ్లాక్ వైర్ అయితే ఖచ్చితంగా తీస్తామన్నమాట. రెడ్ బ్లాక్ వైర్ ఖచ్చితంగా తీస్తాం కదా. న్యూట్రల్ ఫేస్ ఫ్యాన్ వరకు వచ్చేసరికి 2 వైర్లు వచ్చినప్పటికీ స్విచ్ పై భాగంలో ఒక వైర్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే స్విచ్ ఆన్ చేస్తేనే ఫ్యాన్ రావాలి కాబట్టి ఒక వైర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్యాన్ నుంచి 2 వైర్లు వచ్చాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మనకు ఒక వైర్ అయితే ఫ్యాన్ రెగ్యులేటర్ యొక్క వైర్కి అయితే ఇవ్వాలి. ఓకే, ఆల్రెడీ ఒక వైర్కి ఇచ్చాను నేను. ఇది ఫ్యాన్ అనుకోండి మీరు. ఈ టెస్ట్ లైట్ని మీరు ఫ్యాన్ అనుకోండి. 2 వైర్స్ ఉంటాయి కదా, ఒక వైర్ స్విచ్ పై భాగంలో ఇచ్చాను, ఒక వైరు ఫేస్ అనమాట. మనకు స్విచ్ ఆన్ చేస్తేనే స్విచ్ పై భాగం నుంచి పడి మనకు ఫ్యాన్ రెగ్యులేటర్ కరెంట్ వచ్చి సప్లై వస్తుంది అనమాట. ఓకే, ఫ్యాన్ నుంచి 2 వైర్లు వచ్చాయి కదా, ఒక వైర్ అయితే నేను ఫ్యాన్ రెగ్యులేటర్ వైర్కి ఇచ్చాను, ఇంకొక వైర్ అయితే న్యూట్రల్ ఫ్రెండ్స్. న్యూట్రల్ ఎక్కడ ఇవ్వాలో కామెంట్ చేయండి ముందుగానే మీరు. ఓకే, న్యూట్రల్ అనేది సాకెట్ల యొక్క ఎన్ అని మెన్షన్ చేసి ఉంది కదా న్యూట్రల్. నేను అక్కడ ఏదో ఒక సాకెట్కి ఇచ్చినా సరిపోతుంది అనమాట. ఓకే,
మీకు ఫ్యాన్ రెగ్యులేటర్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్యాన్ రెగ్యులేటర్లో 2 వైర్లు ఉంటాయి. ఒక రెగ్యులేటర్ వైర్ ఏమో, ఒక వైర్ ఏమో స్విచ్ పైభాగంలో ఇవ్వాలి. ఎందుకంటే స్విచ్ ఆన్ చేస్తే మనకు కరెంట్ సప్లై అవుతుందన్నమాట అనమాట ఫ్యాన్‌కి. ఒక వైర్ అయితే నేను న్యూట్రల్ ఒక న్యూట్రల్ అయితే ఒక వైర్ అయితే స్విచ్ పైభాగంలో ఇవ్వడం జరిగింది. ఇంకో వైర్ అయితే మనకు ఫ్యాన్ నుంచి 2 వైర్లు వస్తాయి కదా న్యూట్రల్ ఫేస్ అనేది. ఒక వైర్ అయితే రెగ్యులేటర్ యొక్క వైర్‌కి ఇవ్వాలి. ఇంకొక వైర్ న్యూట్రల్‌కి అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ నేను ఎన్ అని మెన్షన్ చేసి ఉంది కదా బ్లాక్ వైరు ఎన్‌కి ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఒక వైర్ కామన్ న్యూట్రల్ అని కంపల్సరీ వెళ్ళిపోతుంది. ఫ్యాన్‌కు లైట్‌కి అనేది న్యూట్రల్ అనేది కామన్ కాబట్టి న్యూట్రల్ వైర్ నేను ఎన్ అని మెన్షన్ చేసి ఉంది అక్కడ ఇస్తున్నాను. ఓకే. ఒక వైర్ ఏమో రెగ్యులేటర్ వైర్‌కి జాయిన్ కొట్టడం జరిగింది. ఇంకొక వేర్ ఏమో న్యూట్రల్ కామన్ ఫ్రెండ్స్. లైట్ రాని స్విచ్ పై భాగంలో న్యూట్రల్ కామన్. ఫ్యాన్ రాని రెగ్యులేటర్‌కి న్యూట్రల్ కామన్. సేమ్ ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే. మీకైతే వీడియో ఖచ్చితంగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా స్లోగా నీట్గా లెంతింగ్ తీశాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం మీకోసం నీట్గా అర్థం కావాలని. ఓకే. ఇప్పుడైతే స్విచ్ బోర్డ్ అయితే నేను క్లోజ్ చేస్తున్నాను ఫైనల్గా. ఫ్రెండ్స్ నేను యాంకర్ పెంట ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే చీప్ అండ్ బెస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది చీప్ అండ్ బెస్ట్, ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది. మీడియం రేట్ అనమాట. పల్లెటూర్లలో మీడియం రేట్ ఇది. అంటే వేరే కంపెనీ మంచివి కావని చెప్పట్లేదు. చీప్ అండ్ బెస్ట్లో అయితే ఇదే లుకింగ్గా మంచిగా సిల్వర్ పట్టి షీటు అలా ఉంటుందన్నమాట. ఓకే. నేను సప్లై అయితే తీసుకోవడం జరిగింది స్విచ్ బోర్డ్లోకి. రెడ్ బ్లూ ఎల్లో వైర్. ఓకే. మనకి ఎల్లో వచ్చేసి ఫేస్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకు ఫేస్ అనేది కరెక్ట్గా సప్లై అవుతుందన్నమాట. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే టెస్టర్లో లైట్ వే వస్తుందని అంటే మనకు కరెక్ట్ సప్లై అవుతుందన్నమాట. ఫేస్కి సప్లై అవుతుంది, న్యూట్రల్కి సప్లై కావట్లే. న్యూట్రల్ సప్లై అంటే ఫ్రెండ్స్ కొన్నిసార్లు చేంజ్ అవుతుందన్నమాట. ఫేస్లో న్యూట్రల్ సప్లై అవుతుంది, న్యూట్రల్లో ఫేస్ సప్లై అవుతుందన్నమాట కొన్నిసార్లు మనకు సప్లై కరెక్ట్ తీసుకోకుంటే. అందుకని ప్రతి ఇంట్లో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ బోర్డులో అయితే క్లియర్గా వస్తుందన్నమాట కరెంట్ మనకు ఫేస్లోకి సప్లై అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫ్యాన్ రెగ్యులేటర్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూసినట్లయితే చూడండి, నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. 0 ఉంది. 1 2 3 4 చూసారు కదా. ఇప్పుడు మీ ఫ్యాన్ అనుకోండి, లైట్ని 2 వైర్స్ వస్తాయి కదా మనకు ఫ్యాన్ నుంచి. ఒక వైర్ ఏమో రెగ్యులేటర్ ఉంటుంది కదా, ఆ రెగ్యులేటర్ యొక్క వైర్స్ ఒక వైర్ ఏమో స్విచ్ పై భాగంలో ఇవ్వాలి. ఇంకొక వైర్ ఏమో ఫ్యాన్ నుంచి వచ్చినటువంటి వైర్కి జాయింట్ కొట్టాలన్నమాట. న్యూట్రల్ అనేది కామన్, ఎక్కడైనా జాయింట్ కొట్టుకోండి న్యూట్రల్ వైర్కి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 4 4 గేర్స్ ఉన్నాయి మనకు దీంట్లో. 4 గేర్లు ఆన్ చేసి ఒక్కొక్క గేర్లో ఒకలాగా మనకు వర్క్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీకు రెగ్యులేటర్ అర్థం కావాలి అనేసి నేను చూపించడం జరిగింది ఈ టెస్ట్ ల్యాబ్ ద్వారా. మీకు వీడియో అయితే అర్థమైందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, నేను స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే నాకు ఇండికేటర్ లైట్లు వచ్చిపోతుంది కాబట్టి నాకు కరెక్ట్గా ఫేస్లోకి స్విచ్ యొక్క కింది భాగంలో ఫేస్ సప్లై అవుతుంది. న్యూట్రల్ యథావిధిగా వస్తుంది. ఇక్కడ నాకు ఓకే. ఒకవేళ నేను స్విచ్ ఆన్ ఆఫ్ చేయకపోతే, స్విచ్ ఆన్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ కాకపోతే న్యూట్రల్లో ప్రవహిస్తున్నట్టు కరెంటు. ఓకే. మళ్ళీ ఒకసారి మీకు సాకెట్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే మనకు లైట్ వచ్చిపోతుంది అనమాట. ఎందుకంటే నేను ఆ సాకెట్స్ అనేది స్విచ్ కంట్రోల్ పెట్టడం జరిగింది. స్విచ్ పై భాగం నుంచి సాకెట్కి సప్లై తీసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా అయితే చేయడం జరిగింది. ఓకే. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా వీడియో స్పీడ్ ఉన్నా మీకు అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, నా నెంబర్ ఇస్తాను. ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియోస్ తీయడానికి మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.